ఎలా అనిపిస్తుంది మీకు? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర 2.5 year అవుతుంది. పాలన ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? సంక్షేమ పథకాలు ఎలా అనిపిస్తుంది? అంటే ఒకటంటే ఆంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే అంటే మాకు పార్టీ ఏం చేయట్లేదు, ఇచ్చిన మేనిఫెస్టోలో కొంతమంది ప్రజల్లో ఉన్నది, కేంద్ర ప్రభుత్వంతో కొంతమంది గట్టి పోటీ ఉంది కదా, మరి వచ్చే ఎన్నికల గిట చేస్తారని కొంతమంది అనుకుంటున్నారు. ఇప్పటికే రాంది మళ్ళీ నెక్స్ట్ ఏం వస్తారు, ఏమి ఇస్తారు, మాకు ఏం చేస్తారు? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మీటింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అంతా గాడి తప్పింది, మొన్న కృష్ణలంక ఆ అబ్బాయిని లాకప్ డేట్ చేసి ఆయన ఆనవాళ్ళు కూడా దొరకకుండా చేయడం, ఇంకొక అబ్బాయి దళిత అబ్బాయి క్రాంతి, ఆ అబ్బాయి కూడా సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోవడం, అంటే ఏ విధంగా చూస్తారు ఇట్లా? ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవచ్చు. అంటే లా అండ్ ఆర్డర్ అంటే ఫెయిల్ అయిందంటారు మీరు కూడా ఆంధ్రప్రదేశ్? 100% ఇప్పుడు తెలిసిపోతుంది కదా, అబ్బాయి ఎక్కడ ఉన్నాడో గిట తెలియదు కదన్న. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో అంటే ఆయన కాలు బూడిద అయిపోయినా మరి ఎక్కడున్నా, అసలు మనిషి ఎక్కడ ఉన్నాడన్న లేడు కదా. అంటే కొన్ని రోజుల నుంచి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే హోం మంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటే బాగుంటుంది అంటారు? 100% అన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న అన్నిని హరికడతారు. అంటే ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళిపోతాడు. అట్లా ఎట్లా జరుగుతుంది, అట్లా ఎట్లా అవుతుంది అని. సో ఆయన ఉంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ గిట్ట మంచి పని చేయాలి, ప్రజల్లో ఉండి ఇటువంటివి రాకుండా మీరు ఆపాలనే భయం ఉంటుంది ఎవరికైనా. అంటే గట్టి లీడర్ ఉంటే అందరు గ్రౌండ్ లెవెల్లో గిట్ట అందరు భయపడతారు కానీ గట్టి లీడర్ లేరు ఇక్కడ. అంటే ఇంత జరుగుతుంటే గిట్ట మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది అంటే నిర్లక్ష్యమే కదా, ఇష్టాసంగా చేస్తున్నట్లే కదా. ఇది అబ్బాయి ఎక్కడ వెళ్ళిపోయిండు, అడ్రస్సే లేడు, మరి ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేస్తుంది, లా అండ్ ఆర్డర్ ఏమైంది? అంటే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి హోమ్ మినిస్టర్ అవ్వాలని మీరు కోరుకుంటున్నాం. అంటే చెయ్యాలి, కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు దాని పట్ల అవగాహన ఉండాలి, అవన్నీ ఉంటే చేయొచ్చు. ఆయన అయినా గిట ఇవన్నీ అరికట్టాలి. అంటే ఎక్కడ వెళ్ళిపోయిండు ఈ అబ్బాయి, చాలా ఉన్నాయి అట్లా. మొన్న అమ్మాయి గిట్ట తప్పిపోయింది. అంటే ఇవన్నీ మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, లా అండ్ ఆర్డర్స్ ఏం చేస్తున్నాయి, పోలీస్ వ్యవస్థ ఎక్కడ వెళ్ళిపోయింది? అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అనే ఇష్యూని ప్రతి స్టేజ్ మీద ప్రతిరోజు రాజకీయంగా వాడుకున్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ కేసు దాన్ని టేకప్ చేస్తాడు. ఆ తర్వాత దాన్ని ఆనవాళ్ళు లేకుండా చేశారన్నాడు. తర్వాత 33,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, ముఖ్యంగా వాలంటీర్సే దగ్గరుండి ఇది జరిపించారు అన్నట్టు అన్నారు. మొన్న తిరుపతి లడ్డు, ఇవి కూడా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడాడు కదా పవన్ కళ్యాణ్ కూడా. మరి దీని గురించి ఏం చెప్తారు? అంటే ఒక్కటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్న ఎవరైతే తప్పిపోయినరో మరి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కదా, మరి ఎంతమందిని తీసుకొచ్చాడు అనేది మొన్న అడిగినరు రీసెంట్గా. మొన్న వీళ్ళు వెళ్ళిపోయిండ్రు, కొంతమందిని తెచ్చిన అన్నారు, కొంతమంది ఏమో తేలేదు రాలేదు అన్నారు. అంటే వీళ్ళంతా మర్చిపోయిండ్రు, లేదు ఇంకా అది అప్పుడు వరకే టాపిక్ నడిచింది. సరే జనాలు గిట్ట మర్చిపోయిండ్రు అనుకుంటున్నారు, కానీ బయటకు వచ్చే బాధితులు మాట్లాడాలి కదా. ఇంతమంది ఇప్పుడు మా ఇంట్లో ఒకరు తప్పిపోయిండ్రు, మరి మాట్లాడాలి కదా. ఎవరు మాట్లాడేస్తాం, మౌనంగా ఉన్నారు. అంటే మీరు వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఎవరైతే తప్పిపోయిన బాధితులు ఉన్నారో వాళ్ళన్నా రావాలి కదా. మేమంటాం కోర్టులలో తిరుగుతాం, మేము ఇక్కడ పోలీస్ వ్యవస్థకి చెప్పినాం. అంటే దాని గురించి తీయట్లేదు, దాని ప్రస్తావన లేదు. అంటే మర్చిపోయింది కదా, ఎందుకని? అంటే ఎవిడెన్స్ లేకుండానే ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందరూ సైలెంట్ అయిపోయిన తర్వాత మాకేం అవసరము అన్నట్లు ఉన్నారు. అంటే ప్రభుత్వం నిర్లక్ష్యము, లా అండ్ ఆర్డర్ నిర్లక్ష్యము. మరి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎలా అనిపిస్తుంది మీకు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఒక 2 years 2.5 year పాలన ఎలా అనిపిస్తుంది మీకు ఓవరాల్గా? ఒకటి ఏంటంటే ప్రజలకు మంచి చేయకపోయినా ఇక్కడ ఎవరైతే తప్పిపోయిన బాధితులు ఉన్నారో వాళ్ళనైనా, ఎక్కడైతే తప్పిపోయినా అంతమంది తప్పిపోయినంటే మామూలు విషయం కాదు, వాళ్ళ గురించి అన్నా పని చేయాలి కదా కనీసం. ప్రభుత్వము తప్పిపోయిన వాళ్ళ గురించి అన్నా పని చేయాలి. లేదంటే మొన్న అబ్బాయి కనపడలేదు, అబ్బాయి గురించి అన్నా పని చేయలేదు కదా. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, రాష్ట్ర వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు గారు ఏం చేస్తుండ్రు, ఈ ప్రభుత్వం ఏం పని చేస్తుంది అసలు? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అమలు కావట్లేదు, రెడ్ బుక్ అనేది అమలు చేస్తున్నారు, చాలా దారుణాలు పెరిగిపోయినాయి అని అంటున్నారు. మీకేమనిపించింది? అంటే ఒకటి ఏంటంటే తప్పిపోయినప్పుడు గత ప్రభుత్వంలో తప్పిపోయినరు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దీన్ని బయటికి తీయడం జరిగింది. అప్పుడు వైఎస్ జగన్ గారు ఉండే, ఆ ప్రభుత్వంలో తప్పిపోతే మేము ఈరోజు ఎంక్వైరీ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు
తప్పిపోయిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నాము. మా పార్టీ కూటమి పార్టీ మాకు పనిచేసే పార్టీ, ప్రజల్లో ఉండే పార్టీ, మేము పేద ప్రజలకు అండా ఉండే పార్టీ అన్నారు. మరి ఈ రోజు ఈ ప్రస్తావన మాట్లాడతలేరన్న. ఎందుకంటే ఈ అబ్బాయి చనిపోయిండు, అన్నీ బయటకు వస్తున్నాయి. అంటే ఒక అబ్బాయి కనపడకుండా పోలీస్ వ్యవస్థ కానీ, రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ ఏం పని చేయట్లేదు. ఆ గతంలో జరిగింది కదా మనకెందుకులే అని వీళ్ళకిట కొత్త ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి సరే గతంలో జరిగింది ఏదో 4 రోజులు పైకి తెచ్చినాము అంటే వాళ్ళ రాజకీయం గురించి కాచుకోవచ్చు, దేని గురించి అన్న కావచ్చు, కానీ వీళ్ళు పైకి తేవడం జరిగింది. సరే మేము తెస్తాము తప్పిపోయే వాళ్ళని అన్నారు కానీ అంతవరకే. కానీ దాని తర్వాత గమ్మున సైలెంట్ అయిపోయింది. అంటే ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్గా ఉండిపోయింది. ఈరోజు అంటే ప్రజలకు పని చేయాలి, ప్రజల్లో ఉండాలి, కానీ అది లేదు. ప్రజలకు ఏం చేయకపోయినా కానీ తప్పిపోయిన వాళ్ళ గురించి కానీ, లేకపోతే ఇప్పుడు అబ్బాయి ఏదైతే సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడో అడ్రస్ లేదు. మరి ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, మరి రెస్పాన్స్ లేదు. మరి ల్యాండ్ ఆర్డర్లు ఇవన్నీ ఎక్కడ పోయినట్లు? ప్రభుత్వం గట్టిగా లేదన్న. ఇక్కడ మెయిన్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఇదంతా. ఓకే, థ్యాంక్ యూ.